రాష్ట్రాల జల వివాదానికి ప్రత్యేక కమిటీ నియామకం. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నేతల ఆందోళనలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని నూతనకలి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సమావేశంలో గోడవెల్లి రైల్వే బ్రిడ్జ్ పనులు వెంటనే పూర్తి చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారంటూ ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీని రాహుల్ ప్రశ్నిస్తే తప్పలేదు, కానీ అసెంబ్లీలో సీఎంని ప్రశ్నిస్తే తప్ప అంటూ హరీష్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో అనుమతి లేకుండా ఫర్నిచర్ బయటకు తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయలేక రంగులు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. రంగు మారిన సోయాలో నాణ్యత తగ్గకున్నా ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. తక్షణం రైతులు పండించిన పంటలకు న్యాయం చేయని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 6 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో హుస్సేన్ సాగర్ సర్ప్లైస్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కటపల్లి దోమలగూడ లింక్ బ్రిడ్జ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసి ప్రారంభించారు. ఈ లింక్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో చిక్కటపల్లి నుంచి అశోక్ నగర్, దోమలగూడ వైపు వెళ్లే వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. కబ్జా ఆరోపణలపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్షతో కేసులు పెట్టారని మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. హైకోర్టులో ఆక్షన్ పెడితే 2 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే. తాను ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, పోలీసుల విచారణకు కూడా సహకరిస్తారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్చాట్లో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ను తిడుతుంటే కూతురుగా తన రక్తం ఉడుకుతోందన్నారు. కేసీఆర్ను కసబ్తో పోల్చడానికి కవిత తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిని 2 సార్లు ఉరితీయాలన్నారు. బీఆర్ఎస్ మనుగడ కొనసాగించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. హాత్నగర్ డిపో 2కు చెందిన కండక్టర్ ప్రశాంత్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టారనే ఘటనపై డిపో మేనేజర్ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మహిళలను తిట్టడం నేరమన్నారు. ప్రశాంత్ ను విధుల్లోకి వెళ్లకుండా ఆపేశామని, ఆ తర్వాత అతన్ని విధుల నుంచి తొలగిస్తామని మేనేజర్ తెలిపారు.